హై కుటీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షు డైరీస్. నేను మీకోసం ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చాను. మా స్టైల్లో ఎలా చేశానో ఇక్కడ పొడి పొడిగా లాడే రైస్ తోటి మంచి అరోమా, మంచి టెక్స్చర్ తోటి మటన్ బిర్యానీ మా అమ్మ చేతి స్టైల్లో చేసింది. ఎలా చేసిందో కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ఇలా ముక్క కూడా ఎలా ఉడికిందో, సాఫ్ట్గా, ఎంత పొడి పొల్లుగా ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా పెట్టుకుంటే కూడా ఇప్పటికీ కూడా నేను ఎడిట్ చేస్తుంటే కూడా నా నోట్లో నుండి ఊరిలో వస్తున్నాయి. అంత మంచి టెక్స్చర్ తోటి, అంత ముక్క ఉడికేలాగా ఈజీ వేలో, మళ్ళీ ఎక్కువ ప్రాసెస్ కూడా కాకుండా మీకు చూపిస్తాను మటన్ బిర్యానీ. రండి. ఫస్ట్గా మంచి బండ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మంచిగా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ ఆనియన్ వేయించుకున్నాక ఒక బౌల్ తీసుకొని మటన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకొని పెరుగు వేసుకోవాలి. మంచిగా పెరుగు వేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం మంచిగా వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. అంటే మీ కారంని తగ్గట్టు. కొంచెం ధనియా పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత సాయి జీరా, ఇలాచి, లవంగం, దాల్చిని, ఇలా స్పైసెస్ అన్నీ మీకు ఉన్నాయన్నీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి అనమాట. వేసుకున్న తర్వాత నేను బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ మంచిగా వేసుకోండి, మీకు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. బ్రౌన్ ఆనియన్ మెయిన్ కదండి మనకి బిర్యానీలో. సో బ్రౌన్ ఆనియన్స్ కూడా మంచిగా వేపుకొని మంచిగా వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే కదండి మనకి మంచి ఫ్లేవర్ ఇచ్చేది. కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్. సో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. బాగానే వేసుకోండి. గుప్పడంతా వేసుకున్నాను నేను. పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత దాన్ని మంచిగా స్పూన్తో మిక్స్ చేయకండి, చేతితోటి మంచిగా మిక్స్ చేస్తే ముక్కకి ఇట్లా పట్టేసి ఆ స్మెల్ అనేది ఫీల్ అవుతుంటేనే తెలిసిపోతుంది అనమాట. మంచిగా ముక్కకంతా పట్టించాను. ముక్కకు పట్టించి బాగా మిక్స్ చేశాను అనమాట. ముక్క అనేది అనుకుంటుంది ఏంది ఇలా విసుకుతుందని. అలా విసికేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసుకొని నేను మంచిగా నెయ్యి వేసుకోండి. దండిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత బాగా వేసుకుంటే మనకు అంత మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. ముందు కొత్తిమీర వేసుకున్నప్పుడు పుదీనా వేసుకోలేదండి, అందుకే మళ్ళీ పుదీనా వేసుకున్నాను నేను. మంచిగా నిమ్మకాయలు ఉంటాయి కదండి, మంచి ఒక 2 నిమ్మకాయలు తీసుకొని బాగా పిండేసుకోండి. నిమ్మకాయని పిండితే ఆ ఫ్లేవర్ పుల్లగా అక్కడ తగులుతుంటేనే బాగుంటుంది. నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత నేను ఇంకో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. మంచిగా ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, నార్మల్గా పోసేసుకోండి. ఆయిల్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ముక్కకి లాస్ట్కి గరం మసాలా, మటన్ మసాలా అవన్నీ వేసేసుకోండి. మటన్ మసాలా, గరం మసాలా చాలు. వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఏంటి ఇంత పోస్తున్నాను అనకండి, మసాలాలు బిర్యానీకి వేస్తేనే బాగుంటుందండి. అన్నీ బాగా వేస్తేనే ముక్కకి పడుతుంది, ప్లస్ మనకు ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఒక గ్లాస్ చాలు, మనకి గ్రేవీ లాగా వస్తుంది మటన్ ఉడకడానికి. మటన్ని కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఉంచేసేయడం. మంచిగా మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని వదిలేసేయాలి. ఒక 4-5 మినిట్స్ వరకు ముక్క అనేది మంచిగా ఉడికే వరకు పెట్టుకుంది. ఇప్పుడు అంతవరకు ఒక పక్కకు బౌల్ తీసుకొని దాంట్లో రైస్, వాటర్ మొత్తం పెట్టేసి దానికి ఇప్పుడు రైస్ రెడీ చేసుకుందాం. ఇలాచి, మళ్ళీ సాయి జీరా, దాల్చిన చెక్క, మొత్తం స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. లవంగాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ బిర్యానీవి మసాలాలు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. తర్వాత మంచిగా చేతి నిండా కొత్తిమీర తీసుకొని వేసుకోండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. మంచిగా రైస్ని మిక్స్ చేసేసుకొని సాల్ట్ వేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉడికిన మటన్ ఉంటుంది కదా, ఉడికిన మటన్ ఒక బొగాన్లోకి, పెద్ద మంచిగా ఇట్లా బాగా పచ్చుకునే బొగాన్లోకి మంచిగా లారంగా వెడల్పుగా పెట్టేసి ఉడికిన బియ్యం ఉంటుంది కదా, 90% బియ్యం ఉడకాలి. 90% బియ్యం ఉడికిన తర్వాత రైస్లో మంచిగా వేసేసి కింద కర్రీ మీద అది వేసేసి పెట్టేసేయాలన్నమాట. నీట్గా స్ప్రెడ్ చేసేసి రైస్ అంతా వేసేసి పెట్టేసేయాలి. మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం నీట్గా అంత ముక్క అక్కడ సెట్ అయ్యేటట్టుగా పెట్టేసుకొని దాని మీద నీట్గా మంచిగా బ్రౌన్ ఆనియన్స్ని కొంచెం గార్నిష్గా చేసేసుకొని మొత్తం అక్కడంతా పక్కకి అంత నిండుగా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్ వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. నేను వేసుకోలేదు. మంచిగా ఇట్లా కొంచెం సేపు దమ్ ఇచ్చినాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి తీసినాక మనకి ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి.
అంతే మరి క్యూటీస్. అంతే కాదు, చూసి అలా వెళ్ళిపోవడం కాదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసినాక అదే మర్చిపోకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి చలో బాయ్ క్యూటీ.